హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో సారీ అండి, ఎందుకు సారీ చెప్తున్నానంటే, సో లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ ట్రిప్కి వెళ్తున్నాను ఫ్యామిలీ అని చెప్పేసి పెట్టాను కదా, 2 వ్లాగ్స్ పెట్టాను. ఆ తర్వాత సో వర్క్స్ వల్ల నేను అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాల్సి వచ్చింది. అండ్ అలాగే లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా, ఇవన్నీ మా మమ్మీ ఫోన్లో వీడియోస్ తీసానని చెప్పేసి నేను మళ్ళీ వేరే నాకు ట్యాబ్లోకి ఎక్కించుకొని ఎడిట్ చేసి అది చేద్దామన్నా కూడా నాకు అసలు టైం సెట్ కాలేదన్నమాట. సో కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల, నాకు వర్క్ వల్ల సో కొంచెం టైం దొరికింది నాకు. అందుకే నేను ఇంటికి వచ్చాను ఎలక్షన్స్ కోసము. సో అప్పుడు వీడియో ఎడిట్ చేసేసి పెట్టేద్దాము. చాలామంది అడిగారనమాట, నెక్స్ట్ డే ఏంటి, ఎందుకు మళ్ళీ లేట్ అయిపోయిందని చెప్పేసి. సో నేనైతే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను ఈ ట్రిప్ వీడియోస్. సో మధ్యలో కొన్ని షార్ట్స్ పెట్టాను అప్పుడప్పుడు టైం కుదిరినప్పుడు కొంచెము. సో ఇప్పుడైతే లాస్ట్ వీడియోలో మేము మురుడేశ్వర్కి వచ్చామని చెప్పాను కదా. సో అక్కడ మురుడేశ్వర్లోనే స్టే చేసేసి ఎర్లీ మార్నింగ్కే దర్శనానికి వెళ్ళిపోయాము. ఇదంతా టెంపుల్ లోపల. సో మురుడేశ్వర్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా విజిట్ చేయండి. నేనైతే పక్కా విజిటింగ్ ప్లేస్ అని చెప్తాను. ఎందుకంటే బీచ్ అండ్ అక్కడ శివుడి టెంపుల్ కానీ, ఆ బీచ్ సైడ్ కానీ సో ఎంజాయ్ చేస్తారనమాట. సో ఇప్పుడైతే కొంచెం ఎండలు తగ్గాయి కాబట్టి ఇప్పుడు వెళ్ళినా కూడా కొంచెం బెటరే. నేనైతే ఫుల్ ట్యాన్ అయిపోయాను అక్కడ ఎంటర్ అవ్వగానే. ఆ బీచెస్ ప్లేసెస్ వల్ల నేను ఫుల్ ట్యాన్ అయిపోయాను అనమాట. మేమైతే స్కూబా డైవింగ్ ఇవన్నీ చేద్దాం అనుకున్నాము. సో ఆ ట్యాన్ అయిపోవడం వల్ల మా మమ్మీ అయితే ఏమొద్దు అని చెప్పేసి క్యాన్సిల్ చేసేసింది. ఎందుకంటే అంత ట్యాన్ అయిపోయాను అనమాట. సో అక్కడికి వెళ్ళాలి అని కంపల్సరీ అనుకుంటే సన్ స్క్రీన్ ఖచ్చితంగా క్యారీ చేయండి. సో మురుడేశ్వర్లో దర్శనం చేసేసుకొని అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసేసి మేము ఉడిపి వెళ్తున్నాం అనమాట, కృష్ణుడి టెంపుల్కి. దారిలో వెళ్ళేటప్పుడు ఇది ఒక ప్లేస్, బీచ్ ప్లేస్ అనమాట. సో ఈ రాళ్ళు చూసారా, వరుసగా చాలా దూరం వరకు ఈ టీ షేప్లో ఉన్నాయన్నమాట ఈ రాళ్ళు. సో ఇలా ఈ మధ్యలో మా బస్ డ్రైవర్ ఆపారనమాట బీచ్లో. ఇక్కడ కొంచెం సేపు ఇంకా లేట్ అవుతుంది అంటూనే ఉన్నారు బీచెస్. కానీ ఇంకా మేము ఒక రీల్ కూడా చేసాము, అవి షార్ట్స్లో పెట్టాను కూడా నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో నేను ఆ రీల్ వీడియో. సో ఇలా ఒక రీల్ చేసేసుకొని వెంటనే మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాను. ఇక్కడ మా మమ్మీ స్నాక్స్ చేసుకొని వచ్చింది ఇంట్లోనే, అవి అందరికీ ఇక్కడ పంచుతుందన్నమాట. మేమైతే ఉడిపి టెంపుల్కి రీచ్ అయిపోయాము. కొంచెం టైం పట్టిందనమాట రీచ్ కావడానికి. సో మురుడేశ్వర్ నుంచి ఉడిపికి అరౌండ్ డిస్టెన్స్ నేను చూసి ఇక్కడ పెడతాను. అండ్ ఇక్కడ అయితే చాలా నడవాల్సి వచ్చిందనమాట. సో కొంచెం చాలా ఎక్కువ వాక్ ఉంది. ఇక్కడ చూడండి, చుట్టూ ఇక్కడ అంతా నదిలాగా ఉంది కదా, అక్కడ చుట్టూ ఏవో పెట్టారనమాట. సో వేరే దారి కూడా ఉంటుంది కొంచెం ఓల్డ్ ఏజ్ పీపుల్కి, బట్ మేమైతే కనుక్కోలేదు, అలా వెళ్ళిపోయాము. మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి టైం అవుతుంది అనేసి. సో మీరు ఎవరైనా వెళ్తున్నారు అని అంటే ముందే ఒకసారి కనుక్కోండి అక్కడ వేరే దారి ఏమైనా ఉందేమో అనేది. బట్ మేమైతే చాలా చుట్టూ తిప్పుకొని వెళ్ళిపోయాము. ఇక్కడ చూసారా, ఈ కర్ణాటక సైడ్లో నేను మెయిన్ గమనించింది ఏంటంటే, ఈ రథం ఉంటుంది కదా, మోస్ట్లీ ఇలా పెద్దగా సో ఇట్లా మొత్తం డెకరేట్ చేసి ఇలా రథం ఉంటుంది. సో మనమైతే టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాము. వీడియోస్ తీయడం అలో లేదు. అండ్ ఇక్కడ టెంపుల్స్లో ఖచ్చితంగా మెన్స్ అయితే షర్ట్స్ రిమూవ్ చేయాలి, బనియన్స్ అయినా కూడా వితౌట్ షర్ట్ వెళ్ళాలన్నమాట. అండ్ ఇక్కడ చూసారా టెంపుల్ లోపల ఈ ముగ్గు కానీ ఇలా ఎంత బాగా వేశారో. ఈ ఉడిపిలో కృష్ణుడి టెంపుల్లో ఏంటంటే అక్కడ చిన్న హోల్స్ కనిపిస్తున్నాయి కదా, హోల్స్ దగ్గరే మనం దేవుణ్ణి చూడాలన్నమాట ఆ కిటికీలో నుంచే. సో ఇక్కడ లోపల ఫోన్స్ యూజ్ చేస్తున్నా ఏమనలేదు. మేము వెళ్ళినప్పుడు హారతి నైవేద్యం అది ఇస్తూ ఉన్నారు. సో కొంచెం ఆగి జనాలను పంపిస్తూ ఉన్నారనమాట. సో మేమైతే 2 times దర్శనం చేసుకున్నాము. సో ఆ హోల్స్లో నుంచే చూడాలి, లైటింగ్ ఏమీ ఉండదు, జస్ట్ దీపం వెలుగుతోనే స్వామిని చూడాలి. అండ్ మేము మార్నింగ్ మురుడేశ్వర్లో బ్రేక్ఫాస్ట్ చేసాము. అండ్ ఈ లంచ్ టైం అయిపోయింది. లంచ్కి ఉడిపిలోనే లంచ్ చేసేసాము అరౌండ్ 12:30, 1కి.
సో ఇక్కడ చూడండి ఉడిపిలో ఈ లంచ్ చేసే పాత పద్ధతి ప్రకారం ఇక్కడ అన్నీ కింద ఉన్నాయన్నమాట. హోల్స్తో ఇలా లైక్ మంటతో వండుతారు కదా, సో అలాగా. సో ఇక్కడ అంతా కింద కూర్చొని అలానే ఉంటుంది భోజనము. అండ్ నేను చెప్పాను లాస్ట్ వీడియోలలో కూడా, లైక్ అన్నము, రసం, సాంబార్ ఇవే ఉంటాయండి, ఇంకా ఏమీ ఉండవు అక్కడ ఆ సైడ్ అంతా. అండ్ వెళ్ళేదారిలో ఇది ఒక టెంపుల్, ఇక్కడ కూడా విజిట్ చేసాము ఈ టెంపుల్ని కూడా. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి నేర్పాలెక్ దగ్గర ఏదో టెంపుల్ అనమాట ఈ ఊర్లోనే. సో ఉడిపి నుంచి నేర్పాలెక్ వచ్చాము, ఆ తర్వాత ధర్మస్థలి వెళ్ళామన్నమాట. సో ధర్మస్థలికి వెళ్ళే దారిలో ఈ టెంపుల్ ఉంటుంది. సో ఇక్కడ కర్ణాటక సైడ్ ఈ నేమ్స్ పలకాలంటే కొంచెం కష్టం అవుతుంది. సో అందుకే నేను వీడియో ఎండ్లో లొకేషన్స్తో సహా నేమ్ పెడతానమాట, చూడండి. అండ్ ఆ బీచ్ నేము ఉడిపి ఆల్రెడీ చెప్పాను, సో అవన్నీ నేను వీడియో ఎండ్లో పెడతాను. ఈ వీడియోస్ అలో లేవన్నారు, కానీ నేను కొంచెం తీసాను అనమాట. అక్కడ వాళ్ళు టెంపుల్ కమ్యూనిటీ వాళ్ళు చూసినప్పుడు నో వీడియోస్ అలో అంటే అప్పుడు నేను స్టాప్ చేశాను. అందుకే వీలైనంత వరకు వీడియో పెట్టాను టెంపుల్లోది. అక్కడ ఆ టెంపుల్ నుంచి మళ్ళీ మేము ఇక్కడ ధర్మస్థలి వచ్చామన్నమాట. ధర్మస్థలిలో శివుడి టెంపుల్. సో ఇదే లైక్ బయట మొత్తం అనమాట. అండ్ మేము వెళ్ళిన టైంకి ఏదో లైక్ సంథింగ్ ఫెస్టివల్ లాగా జరుగుతుంది ఆ సైడ్. సో అందుకే ఆ రథాలు కానీ లైక్ ఇలా డెకరేషన్స్ కానీ అన్ని టెంపుల్స్కి ఉన్నాయి. మొత్తం ఈ ప్లేసెస్ అన్నీ టూరిజం ప్లేసెస్. అండ్ ఈ టెంపుల్ పక్కనే ఒక మ్యూజియం ఉందన్నమాట, ఫిషెస్ అన్నీ లైక్ అక్వేరియం మ్యూజియం ఉంది. అండ్ కొంచెం సిట్టింగ్ ప్లేస్ లైక్ పార్క్ లాగా ఉందన్నమాట. సో ఇక్కడ కొంతమంది కూర్చొని కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళడానికి అలా చూసుకుంటున్నారు. అండ్ మేము ఇక్కడ మ్యూజియంకి వచ్చేసి ఈ మ్యూజియంలో ఆ ఫిషెస్ అన్నీ చూసేసి ఇంకా లైక్ రిటర్న్ స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము. సో ఇప్పుడు ఈ ఫిషెస్ అన్నీ కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను నేమ్స్తో సహా. ఈ ఫిష్ చూసారా, దానికి ఏదో అయినట్టు ఉంది పాపము, కంటి దగ్గర అలర్జీ. సో ఇలా చాలా ఫిషెస్ ఉన్నాయన్నమాట, వెరైటీ కైండ్ ఆఫ్ ఫిషెస్. నేను అయితే ఇంతకుముందు అక్వేరియంకి వెళ్ళాను కదా, అక్వేరియంకి కూడా. సో నేను అక్కడైతే ఇలా చూడలేదన్నమాట, ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. చూసారు కదా, ఇలా చాలా వెరైటీ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ అలాగే వాళ్ళ నేమ్స్ ఏంటి, ఎన్ని ఇయర్స్ బతుకుతాయి అని కూడా క్లియర్గా అక్కడ మెన్షన్ చేశారు. సో పిల్లలకి అయితే మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి మేము ఒక టెంపుల్కి వెళ్ళామండి, వినాయకుడి టెంపుల్కి. ఒక ధర్మస్థలి నుంచి ఒక 10-15 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. సో అక్కడికి ఖచ్చితంగా విజిట్ చేయండి. ఆ టెంపుల్ నేమ్ కూడా నేను చూసి మీకు లాస్ట్లో పెడతాను. ఆ టెంపుల్లో ఏంటంటే మీరు ఏదైనా కోరిక కోరుకొని ఆ కోరిక తీరాక వచ్చి అక్కడ గంట కడతారంట. లేదా కొంతమంది మళ్ళీ మేము ఇంత దూరం రాలేము అని చెప్పేసి ఏం చేస్తారంటే ఈ గంటను కొనేసి కట్టి ముక్కుంటారనమాట. ఖచ్చితంగా కోరిక తీరితే మళ్ళీ ఖచ్చితంగా వస్తారు అని చెప్పారు అక్కడ జనాలు. సో ఇక్కడ టెంపుల్ అనేది ఏది ఉండదు, జస్ట్ చెట్టు కింద వినాయకుడు ఉంటాడు. చిన్న సైజ్ గంట నుంచి పెద్ద సైజ్ గంట వరకు అన్నీ అక్కడే అమ్ముతారు. మీ కోరికను బట్టి ఆ గంటను కూడా మనము కట్టచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఎంతమంది కట్టారో. సో ఇక్కడ చుట్టుపక్కల వచ్చేవాళ్ళు కానీ అందరూ చెప్తున్నారు చాలా మహిమ గల దేవుడు అనేసి. ఖచ్చితంగా విజిట్ చేయండి. సో ఇవన్నీ ఫొటోస్ నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయి మా అక్క ఫోన్లో ఫొటోస్ తీసామన్నమాట, అందుకే జస్ట్ ఫొటోస్ పెట్టాల్సి వస్తుంది. సో వీడియో ఎండ్లో నేను టెంపుల్స్ నేమ్ క్లియర్గా ఇచ్చానమాట. గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నందితా నీలిషా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.